కేసీఆర్ వేసుకోను టాపుకేరు ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల దూలాధికారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉధృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఎమ్మెల్సీ తాతా మధు గారు ఉన్నారు. సో చెప్పండి, గడప గడపకి వెళ్తున్నారు కదా, ఎట్లాంటి విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది, అలాగే కాంగ్రెస్ వైఫల్యాన్ని ఏ విధంగా వివరిస్తారు? 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన చూసి 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ఓటేయమని అడుగుతున్నాం. మాగంటి గోపీనాథ్ గారికి 3 సార్లు ఓటేసి గెలిపించిన ప్రజలకి ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్తా ఉన్నాం. అట్లాగే ఒక లేడీకి రౌడీకి మధ్య జరిగేటువంటి పోటీని ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి పరిపాలనలో వాటర్ ప్రాబ్లం లేదు, పవర్ ప్రాబ్లం లేదు, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక 2 సంవత్సరాల్లో వాటర్ ప్రాబ్లం వచ్చింది, పవర్ ప్రాబ్లం వచ్చింది. వాటితో పాటు కేసీఆర్ గారి టైంలో ఫ్రీగా వాటర్ ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి అందరికీ బిల్లులు ఇస్తూ ఉంది. కాబట్టి హైడ్రా ఎట్లయితే పేదవాళ్ళ బ్రతుకుల్ని తుంచేసిందో హైడ్రా గురించి చెప్తున్నాం. కాబట్టి ప్రజలకు మేము వివరించేది ఏంటంటే కేసీఆర్ గారి పరిపాలన చూడండి, అట్లాగే 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన చూడండి. హైడ్రా పరిపాలన వద్దు, హైడ్రా అరాచకం వద్దు. కేసీఆర్ గారి పరిపాలనలో జరిగిన అభివృద్ధిని చూడండి. తెలంగాణ బిడ్డలుగా ఒక్క 24 గంటల కరెంట్ పవర్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని చూసి ఓటేయండి అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి జరిగిందంటే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల పాటు ఆయన చేసిన కృషిని ప్రజలకు చెప్తా ఉన్నాం. ఐటీ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారే మా రావాలి. ఈ రేవంత్ రెడ్డి మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన హామీలు మేము మోసపోయామని ప్రజలు భావిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తాం, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ గెలవడం వల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం సంక్షేమ పథకాలు ఆరిపోతాయి అనేది కూడా సీఎంఏ చెప్తున్నాడు. ఏమంటారు? 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పు రేపు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క తలరాత రాయబోతా ఉంది. రేవంత్ రెడ్డి మెడ మీద కత్తి పెట్టబోతున్నారు జూబ్లీహిల్స్ ఓటర్లు. రేవంత్ రెడ్డి మెడ మీద కత్తి పెట్టి, బిడ్డ నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తావా లేదా, అందుకోసమే నీకు మేము వ్యతిరేకంగా ఓటేసాం, నీ గవర్నమెంట్ మనుగడ సాగించాలంటే నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టని జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటు నువ్వు ఇవ్వలేకపోతున్నావు బిడ్డ, నువ్వు అది నిలబెట్టుకో, అందుకోసమే నీకు వ్యతిరేకంగా ఓటేస్తున్నావు. ఆడబిడ్డలకి ఇస్తానన్నటువంటి 2500 రూపాయలు నువ్వు ఇవ్వకుండా ఎగ్గొట్టావు, అవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నాం. అట్లాగే 2000 పెన్షన్ని 4000 రూపాయలు చేస్తా అన్నావు. 4000 చేయడం కోసం మీరు మీ మీద కత్తి పెట్టడం కోసం బీఆర్ఎస్కి ఓటేస్తున్నాం. సునీతమ్మను గెలిపిస్తున్నామని ముక్త కంఠంతో జూబ్లీహిల్స్ ప్రజలు చెప్తా ఉన్నారు. అలాగే ఎవరు ఎటు ఓటేసినా కానీ మైనార్టీలు తమ వైపే ఉన్నారు, వారి ఓట్లతో గెలుస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఏమంటారు? అత్యంతంగా మోసపోయినటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది ముస్లిం మైనార్టీ సామాజిక వర్గమే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీస్ అందరికీ కూడా గురుకుల పాఠశాలలు పెట్టి ఒక నాణ్యమైన విద్యనిచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు రంజాన్కి తోఫా ఇచ్చింది కేసీఆర్ గారు, ఇమాములకి శాలరీస్ ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం. అందరూ ఎట్లయితే మోసపోయినరో ముస్లిం మైనార్టీ సోదరులు కూడా అట్లే మోసపోయిన రేవంత్ రెడ్డి గారి యొక్క మోసం మాటలకి. ఏకపక్షంగా ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం కూడా రేపు మాగంటి సునీతమ్మకి ఓటేయబోతున్నారు. మా కేసీఆర్ గారే కావాలంటున్నారు. ఒక కనువిప్పు తీర్పు మైనార్టీ సోదరులు ఇవ్వబోతున్నారు. జై తెలంగాణ. సో మొత్తంగా చూసుకున్నట్టయితే మైనార్టీ ఓట్లు కావచ్చు మిగతాన్ని కూడా తమ వైపే ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పటికీ కూడా అత్యంతంగా మోసపోయింది మాత్రం మైనార్టీ వర్గమే అని చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి రేవంత్ రెడ్డి మెడపైన కత్తి పెట్టే ఆలోచనలో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారని, ఆయనకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనే దృక్పథంతో ఇక్కడ ప్రజలు ఉన్నారని కూడా తాతా మధు చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి.